ఫ్రెండ్స్, మన ఇండియా అంటే రహస్యాలతో నిండిన భూమి. తన ప్రకృతి వైభవం మరియు సహజ సౌందర్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరిచే ఎన్నో అందమైన ప్రదేశాలకు ఇది నిలయంగా ఉంది. అయితే కొంతమంది నేచర్ లవర్స్ ఆ ప్రదేశాల గురించి తెలుసుకోవాలని ఆశపడ్డా కూడా ఆ ప్రదేశాలకి ప్రవేశం నిషేధం. కొన్ని ప్రాంతాలు మనకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటిలో అడుగు పెట్టడానికి కూడా నిషేధం ఉంటుంది. భారతదేశంలోని అటువంటి ప్రదేశాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1, నార్త్ సెంటినల్ ఐలాండ్. ఇది మానవ జాతికి శత్రువులైన ఒక తెగ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉన్న ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ఫార్బిడన్ జోన్గా మారిపోయింది. ఇక్కడ ఉన్న సెంటినెల్స్ ట్రైబ్ వేల ఏళ్లుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న తెగ. ఇక్కడికి ఎవరు వెళ్ళినా వాళ్లను వారు బాణాలతో లేదా కత్తులతో దాడి చేసి చంపేస్తారు. అందుకే 1956లో భారత ప్రభుత్వం ఈ దీవిని ఆఫ్ లిమిట్స్ ఏరియాగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడికి వెళ్ళడం ఇల్లీగల్. అయినప్పటికీ త్రిలోక్నాథ్ పండిత్ మరియు మధుమాల చటోపాధ్యాయ వంటి మానవ శాస్త్రవేత్తలు 1990లో అధికారిక సందర్శనలు చేశారు. కానీ 2018లో అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చౌ వారు అక్రమంగా ఆ ద్వీపానికి వెళ్లారు. కానీ ఫలితంగా వాళ్ళు మరణించారు. తర్వాత 2025లో యూట్యూబర్ చేసిన చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల ఎన్కౌంటర్లకు దారితీశాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా కూడా మారాయి. నంబర్ 2, బాంగర్ ఫోర్ట్. రాజస్థాన్లోని ఈ బాంగర్ ఫోర్ట్ గురించి మీరందరూ వినే ఉంటారు. ఎందుకంటే ఇది ఇండియాస్ మోస్ట్ హంటెడ్ ఫోర్ట్ అని చెప్పబడుతుంది. పగలు ఇక్కడికి వెళ్ళొచ్చు, కానీ రాత్రి 6 గంటల తర్వాత ఈ ప్రాంతంలోకి ఎవ్వరికీ అనుమతి లేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వార్నింగ్ బోర్డు పెట్టారు, నో ఎంట్రీ ఆఫ్టర్ సన్సెట్ అని. ఎందుకంటే రాత్రి వేళలో ఇక్కడ విచిత్రమైన శబ్దాలు, ఆకస్మికంగా కూలిపోయే గోడలు ఇవన్నీ కనిపిస్తాయని లోకల్స్ చెప్తున్నారు. ఈ ఫోర్ట్ని 17th సెంచురీలో ఆంబర్ రాజా భగవంత్ దాస్ తన చిన్న కుమారుడైన మాధవ్ సింగ్ కోసం నిర్మించారు. ఇలా ఉండగా అక్కడ ఉన్న ఒక సింగియా అనే స్థానిక మాంత్రికుడు యువరాణి అయిన రత్నవతితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె అతన్ని తిరస్కరించింది. దాంతో ఆమెను ఆకర్షించి ఆమెను తనతో ప్రేమలో పడేయడానికి ఆ మాంత్రికుడు ఒక మాయాజాలం ఉపయోగించాడు. కానీ అతని ప్రయత్నం విఫలమైంది. దాంతో కోపంగా సింగియా ఆ నగరానికి శపించాడు. ఇది దాని విధ్వంసానికి మరియు రాజకుటుంబ మరణానికి దారితీసిందని చెప్తూ ఉంటారు. నంబర్ 3, బరెన్ ఐలాండ్. ఇండియాలో ఉన్న ఏకైక యాక్టివ్ వోల్కెనో ప్రదేశం. అండమాన్ సముద్రంలో ఉన్న ఈ బరెన్ ఐలాండ్ అనేది భారతదేశంలోనే ఏకైక యాక్టివ్ వోల్కెనో ఉన్న ప్రదేశం. దీని పేరు విన్నప్పుడే ఒక వింత శబ్దం అనిపిస్తుంది. అంటే బరెన్ అంటే జీవం లేని భూమి. ఇక్కడికి ప్రవేశం సాధారణ ప్రజలకు పూర్తిగా నిషేధం. ఇది పోర్ట్ బ్లెయిర్ నుండి సుమారు 135 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అగ్నిపర్వతం తరచూ ఎరప్ట్ అవుతూ ఉండడం వల్ల ఇక్కడి పరిసర ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే శాస్త్రవేత్తలు మరియు రీసెర్చర్స్ మాత్రమే ప్రత్యేక అనుమతితో ఇక్కడికి వెళ్ళగలరు. ఈ ప్రదేశం ప్రకృతిలోని శక్తిని, దాని ఉగ్ర రూపాన్ని చూపించే ఒక జ్ఞాపకం లాంటిది. ఇదే కారణం వల్ల ఈ దీవిని రెస్ట్రిక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ జోన్గా ప్రకటించబడింది. నంబర్ 4, మౌంట్ కాంచన్జంగా. సిక్కింలోని మౌంట్ కాంచన్జంగా ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వతం. సిక్కింలోని స్థానిక బుటియా మరియు లెప్చా తెగలకి కాంచనజంగా ఒక పర్వతం మాత్రమే కాదు, వారు దీన్ని దేవతల నివాసంగా భావిస్తారు. సిక్కిం ప్రభుత్వం 2001 నుంచి ఇండియా నుంచి కాంచన్జంగాకు ట్రెక్కింగ్ చేసే అన్ని మార్గాలను పూర్తిగా నిషేధించింది. నంబర్ 5, పాంగాంగ్ త్సో. ఇది లడాఖ్లోని ఎత్తైన ఉప్పు నీటి సరస్సు. ఇది సముద్ర మట్టానికి సుమారు 4350 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సు అపురూపమైన అందానికి ప్రఖ్యాతి. ఎందుకంటే ఇది రోజంతా నీటి రంగు మారుతూ కనిపిస్తుంది.
అవును, నిజం. ఇది బ్లూ, గ్రే, గ్రీన్ మరియు రెడ్ కలర్లలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మరో విచిత్రం ఏంటంటే ఇది ఉప్పు నీరు అయినప్పటికీ కూడా శీతాకాలం వస్తే గడ్డ కడుతుంది. కానీ ఇంత అందమైన ప్రదేశాన్ని చూడడానికి మాత్రం మనకి అనుమతి ఇవ్వరు. ఎందుకంటే ఇది ఎక్కువ భాగం చైనా వైపుకి విస్తరించి ఉండటంతో ఇది 2 దేశాల మధ్య పంచుకున్న సరిహద్దు సరస్సుగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం ఉంటుంది. అది కూడా మన ఇండియన్ బార్డర్లో ఉన్న కొంత భాగాన్ని చూడడానికి మాత్రమే. మరి చైనా భాగంలో ఉన్న లేక్ని చూడాలంటే అనుమతి ఇవ్వరు. ఇవి ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఫార్బిడన్ ప్లేసెస్. మన దేశం ఎంత పెద్దదిగా ఉన్నా ఇంకా మనం అడుగు పెట్టని తెలుసుకోని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు వాటి వెనక ఉన్న రహస్యాలు మన ఊహలకు మించి ఉంటాయి. కానీ కొన్ని ప్రదేశాలు ప్రకృతిని కాపాడడానికి కోసం, కొన్ని ట్రైబ్స్ని రక్షించడానికి, మరికొన్ని కల్చరల్ ప్రిజర్వేషన్ కోసం ఈ ప్రదేశాలని ఫార్బిడన్ ప్లేసెస్గా గుర్తించారు. మరి వీటిలో ఏ ప్రదేశం గురించి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్లో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరిచ్చే లైక్ వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది.